ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ప్రతి బుధవారం జరుగు ఈ ప్రార్థన కూడికను ఆగక కొనసాగిస్తూ మరి ఎన్నో పర్యాయములు ఆగిద్దేమో అంటూ ఆలోచన కలిగినప్పటికీ దేవుడు ఆపకుండా కొనసాగించినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని గురించి లేదా దేవుని యొక్క గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీ ముందు పెడతాను, విస్తరించి మాట్లాడను. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34:12. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి వాటిని తప్పించి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే గ్రంథకర్త పేరు యెహెజ్కేలు. యెహెజ్కేలు అనే మాటకు అర్థం యెహోవాయే నా బలం లేదా బలపరుచు యెహోవా అని అర్థాలు. ఈయన ఒక ప్రధాన యాజకుడు. ఒక ప్రధాన యాజకుడికి యాజకులు అంటే తన కింద చేతి కింద 12 మంది, అలాగే తన వెనకాల 70 మంది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఒక ప్రధాన యాజకుడి స్థాయికి అతడు పిలువబడతాడు. మన యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి హెబ్రీ 5:1 కూడా ఆయన ప్రధాన యాజకుడిగా బహిరంగంగా 12 మంది శిష్యులు, అంతరంగంగా 70 మంది ఆయనను అనుసరించినట్లు వారు కాబట్టి పౌలు భక్తుడు కూడా ఆయనను ప్రధాన యాజకుడిగానే పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ యెహెజ్కేలుతో ప్రభు మాట్లాడుతూ ఒక కాపరికి గొర్రెకు జరిగిన ఒక సంఘటన గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ రోజుల్లోనంటండి ఒక గొర్రెల కాపరిని పనిలో పెట్టుకున్నారంట. వాడేం చేస్తున్నాడు? గొర్రెలు పట్టించుకోవడం మానేసి నా డబ్బు నాకు వస్తుంది, నా జీతం నాకు వస్తుంది, అవి తింటే ఎవరికి కావాలి, తినపోతే ఎవరికి కావాలి అని చెప్పుకుంటూ వాటిని సరిగ్గా మేపక, వాటి యొక్క ఆలనా పాలన పట్టించుకోక, అవి బలహీనమైనప్పుడు వాటి వైపుకు చూడక, బలిసిన వాటినేమో తను తినేసి పులులు వాటి ఎత్తుకెళ్ళిపోయినాయని చెబుతూ కాలయాపన చేస్తూ కాపర్యత్వం జరిగిస్తున్న వారిని గూర్చి ఈ మాటలు చెప్తున్నారు. ఇక్కడ గొర్రెల కాపరి ఒక సేవకుడు, గొర్రె సంఘం. ఈ రోజుల్లో సేవ ఎలా జరుగుతుంది అంటే సంఘం ఇచ్చే కానుకల మీద, సంఘబిడ్డలు ఇచ్చే దశమ భాగాల మీద, ఒకవేళ దైవ సేవకులు బ్రతుకుతూ కూడా సంఘాల్లో జరుగుతున్న కొన్ని వాటిని పట్టించుకోకపోవడం సంఘాలు చెదిరిపోతున్నాయి. అందుకని దేవుడు కోప్పడుతున్నాడు సేవకుల మీద. ఈ 12వ వచనం మనం చదువుకున్న మాటలో దేవుడు అన్నాడు కదా, అబ్బాయ్ నేనే ఈ సంఘాన్ని నీకు ఇచ్చా, గొర్రెలను నీకు ఇచ్చా, కాబట్టి నేనే కాపరత్వం చేస్తా. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనములో తన స్వరక్తమిచ్చి ప్రాణమిచ్చిన సంఘాన్ని కాయుటకు మిమ్మల్ని కాపర్లుగా దేవుడు ఎన్నుకున్నాడు. హెబ్రీ పత్రిక 13:17లో దేవుడిచ్చిన సంఘాన్ని లెక్కప్పగించవలసిన బాధ్యత సేవకులదని దేవుడు హెచ్చరించాడు. కానీ ఈరోజు సేవ ఎలా చేస్తున్నాం, సంఘాలు ఎలా ఉన్నాయి అంటూ తెలియజేస్తూ 12వ వచనంలో నాకు చక్కటి శ్రేష్టమైన మాట ప్రభు చెప్తున్నారు. నేనే నా గొర్రెల దగ్గరికి వెళ్తాను, చెదిరిపోయిన ప్రతి గొర్రెను పట్టుకొని నేనే వెనక్కి తీసుకొస్తాను అని చెబుతూ ఓ చక్కటి పదాన్ని వాడాడండి. 34వ అధ్యాయం 12వ వచనం యెహెజ్కేలు గ్రంథంలో ఏమనో తెలుసా? చీకటి గల మబ్బు దినమందు అని అన్నాడు. గొర్రెలకు ఏం పట్టినాయి అంట? చీకటి ఉండడం వల్ల, మబ్బు ఉండడం వల్ల, కంటికి కానరాని చీకటి ఆవరించడం వల్ల గొర్రెలకు కానరాక
అడుగు వేయలేక అయోమయ పరిస్థితిలో కాపరి లేక అల్లాడిపోతున్న గొర్రెలు ఉన్నాయంట. వాటికి మబ్బు పట్టింది అంటారు. కొన్నిసార్లు మనం కూడా చూడండి, ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ అంటుంది, అమ్మాయి పిచ్చి పట్టిందండి మా వాడికి అని. అంటే వాడి మనస్సు ఆలోచన దేని మీదకి వెళ్ళిందంటే ఒక స్త్రీ మీదకి వెళ్ళింది. అబ్బాయిలు పిచ్చి పట్టిందండి మా అమ్మాయికి అంటారు. అంటే ఆ పాపకి యొక్క బాయ్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ యొక్క వ్యామోహాల్లో తిరుగుతూ ఉంటారు. ఇంకొంతమంది పేకాటి పిచ్చి పట్టిందండి అంటారు. పేకాట అనే మబ్బు, చీకటి. ఇలాగ కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా ఎక్కువ తిరుగుతూ ఉంటే, వెళ్తూ ఉంటే, గడుపుతూ ఉంటే ఆ పిచ్చి పట్టిందండి, ఆ చీకటి పట్టిందండి. ఇంకొంతమంది కష్టాల్లో ఉన్నవాడిని చూసి ఎవరు చూపు పడిందో వీడి మీద, చీకటి అయిపోయింది ఇల్లు అంటా ఉంటారు. దాన్ని మబ్బు పట్టడం అంటారు. ఈరోజు మన సంఘాల్లో, మన కుటుంబాల్లో ఎవరికైనా మబ్బు పట్టిందా? అరే మొదటిదాకా బాగానే ఉన్నాడే ఈ ఇల్లు, ఒకేసారి ఏంటి ఇలా కుప్పకూలిపోయింది? అరే ఒకేసారి బాగా నడిచేవాడే ఏంటి ఒకేసారి ఏమండి ఇలా అయిపోయారు? ఒకప్పుడు ఉన్నతంగా బతికేడే ఏంటి ఇలా అయిపోయారు అంటూ కొన్నిసార్లు నడిచేవారే కానివ్వండి, వ్యాపారం చేసుకునే వాళ్ళే కానివ్వండి, బాగా బతికిన వాళ్ళే కానివ్వండి, ఈరోజు పరిస్థితులు రీత్యా ఏమైపోయారు చెప్పండి? కృంగిపోతూ వృద్ధాప్యం మీదకొచ్చో, అనారోగ్యం మీదకొచ్చో మబ్బు పట్టింది. మబ్బు అంటే కష్టాలు, మబ్బు అంటే శ్రమలు, మబ్బులు అంటే వేదనలు. బైబిల్ గ్రంథములో ఇలాంటి మబ్బు పట్టిన వారు చాలా మంది ఉన్నారండి. అబ్రహాము జీవితంలో శారా అనుభవాన్ని మనం చూడవచ్చు. ఒక రాజు ఏమంటే తన భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే అందగత్తె కనబడితే చాలా ఆ రాజుకి పిచ్చి అన్నమాట. కానీ అలా పట్టుకెళ్ళినప్పుడు అబ్రహాంకి ఏం చేయాలో తెలియలేదు. ఒక మబ్బు పట్టింది. వెంటనే వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడే ఆ రాజుతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏసేపు జీవితంలో ఇలా భక్తుల జీవితాల్లో చాలా శ్రమలు చూస్తూ ఉంటాం. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మీకు అర్థమయ్యేటట్లుగా ఏ ఇంట్లో అయితే చీకటి ఉందో, ఏ ఇంట్లో అయితే మా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏంటా మా పరిస్థితి ఎలా అయిపోయింది, బాగా బ్రతికాం కదా, ఆరోగ్యం ఉంటే బాగుండు, మళ్ళీ తిరిగి నా కుటుంబం కట్టబడుతుంది, డబ్బుంటే బాగుండు, మళ్ళీ నా అప్పులన్నీ తీర్చుకొని మళ్ళీ నేను నిలదొక్కుంటానంటూ, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అని ఆశలు కొంతమందికి ఇంకా ఉన్నాయా పోయినాయా ఉండి ఎదురు చూస్తుంటే నా దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్పమన్నాడు? చీకటి గల మబ్బు దినమందు నా దేవుడు గొర్రె ఎక్కడుందా అని కాపరి బాధ్యత కలిగి గొర్రెను వెతికినట్లు నా దేవుడు ఈ రాత్రికాల సమయమందు ఈ బుధవారపు స్వస్థత శాలలో బలహీనులై, రోగులై, అనారోగ్య పరిస్థితితో కానీ, వ్యాధి పరిస్థితితో కానీ, జబ్బు పరిస్థితి కానీ మీ సేవకుడు కాదు వెళ్ళేది, నేనే వెళ్ళి వెతికి వారి మీద ఉన్న, వారి గృహాల మీద ఉన్న, వారి కుటుంబం మీద ఉన్న అనారోగ్య బాధలు, వ్యాధులు అనే మబ్బుని నజరేయుడైన యేసు నామములో నా దేవుడు తొలగించును గాక. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మన ఇంట్లో ఆ మబ్బు పోవాలంటే, మన ఇంట్లోకి వచ్చిన ఆ చీకటి పోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు కదిలి మన జీవితంలో ఆ మబ్బు దినాలు పోవాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి. ఏంటంటే త్వరగా చూద్దాం రండి. యెషయా గ్రంథము మొదటి అనుభవాన్ని ముందు పెడుతున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ 3 ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ కింద వచనాల్లో మనం చదువుతాం. పూర్వకాలంలో ఆయన జెబులోను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలములలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరి జనులను, అన్యజనులు గలిలియా ప్రదేశమును మహిమ గలదానిగా చేయించున్నాడు. ఇక 4 ప్రదేశాలు ఉన్నాయి: జెబులోను, నఫ్తాలి, యోర్దాను, గలిలియా.
ఈ 4 ప్రదేశాల గురించి దేవుడు మాట్లాడుతూ, ఈ 4 ప్రదేశాలు చీకట్లో ఉన్నాయంట, ఈ 4 ప్రదేశాల మీద మబ్బు ఉందంట, ఈ 4 ప్రదేశాలు అవమానంలో ఉన్నాయంట. ఇదే మాట మత్తయి సువార్తమానము 4వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు చదివితే, యోహాను చెరపట్టడని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి బబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలున్న సముద్ర తీరమును అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినట్లు ఇవన్నీ నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని దర్శించాలి అంటే మనలో ఏముండాలంట? వేదన, ప్రభు దగ్గర సన్నిధానం మందు ప్రార్థించే ఒక అనుభవము, దేవుని సన్నిధానం మందు కన్నీరు కార్చే ఒక తత్వము ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, మన దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తానని మాటిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవదు అనే మాటను ఈరోజు ప్రభు చెబుతూ, ఎవరెవరైతే ప్రభు సన్నిధానమందు ప్రభువా నన్ను చూడండి, నేను వేదనలో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను అంటూ ప్రభు సన్నిధానమందు మనము చేతులెత్తి ప్రార్థన చేసి ప్రభు యొక్క కటాక్షాన్ని పొందగలిగితే, బైబిల్ తెలియజేస్తున్న మాట ఏంటంటే, వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావే, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము నిర్లక్ష్యముతో కాక, కన్నీరు కారుస్తూ వేదనతో, వేదన కలిగిన హృదయముతో ప్రభు దగ్గర వేదనతో అర్జించగలిగితే, నీవే ఆశ్చర్యకరుడువయ్యా, ఆలోచనకర్తవయ్యా, నా జీవితంలో కార్యము చేయ ప్రభువా, ఇది నీకు ఏ పాటిది అంటూ ప్రభు సన్నిధానం మందు అంగలార్చే ఏ కుటుంబం ఉంటుందో, అంగలార్చే ఏ బాధ కలిగిన వ్యాధిగ్రస్తులు ఉంటాడో, వేదన పొందిన వారుగా ఉంటారో, దేవుడు అన్నాడు కదా, ఇదిగో కాపర్లు పట్టించుకోలేదని అనుకోమాక, మనుషులు పట్టించుకోలేదని అనుకోమాక, అయిన వారు పట్టించుకోలేదని అనుకోమాక, వేదన పొందిన దేశం మీదకి ఎంతో మంది నవ్వినా, ఎంతో మంది హేళన చేసిన, ఎంతో మంది చిన్నచూపు చూసిన వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. ఎందుకంటే ప్రభు ఆయనే దిగి వచ్చి మన వేదన కలిగిన ఆ నల్లటి మబ్బును, చీకటి కలిగిన మబ్బు దినమునంట ఆయన తొలగించి, ఏమండి ముళ్ళు కింద దాక్కుంది అనుకోండి గొర్రె, ఆ అరుపు విని ఏం చేస్తాడు కాపరి? ఆ ముళ్ళన్నీ తొలగించి శ్రమంతా పక్కకు తీసి దాన్ని 2 చేతులతో ఎత్తుకొనంట, అవసరమైతే భుజాల మీద ఎత్తుకొని ఏం చేస్తాడు చెప్పండి? తీసుకొని వెళ్తాడంట. ఈరోజు పడిపోయావేమో, లేవలేకున్నావే. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వయసే 33.5 సంవత్సరాలు, కానీ అక్కడ ఉన్న రోగి వయసు అంట 38 సంవత్సరాల నుంచి పడున్నాడంట. అంటే యేసు పుట్టక ముందే ఆ బెతస్తా కోనేరు దగ్గర పడుంటే ఆయన రాలేదని చెప్పంట, యేసయ్యే అక్కడ కదిలేళ్ళాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయిన వారు రావట్లేదని పట్టించుకున్న వారు చూడలేదు అనుకుంటున్నావా? నా దేవుడి రాత్రి కావాలి సమయం ఇస్తున్నాడు. నేను మబ్బును తీసివేసే దేవుడిని గనక వేదన పడు, కన్నీరు కార్చు, ప్రభు సన్నిధానం అడుగు, నా ఇంటికి రా ప్రభు అని బైబిల్ అంటుంది. దేవుడు మన ఇంటికి ఎందుకు రావట్లేదు అని అంటే, నువ్వు ముందు నా దగ్గరికి రా, నేను తర్వాత నీ దగ్గరికి వస్తాను. యాకోబు రాసిన పత్రిక 4:4 మాటలు మనం చూస్తాం. నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తా, నా దగ్గరికి రాకుండా నేను ఎలాగా, నా ప్రార్థన చేయకుండా ఎలాగా, కన్నీరు కార్చకుండా ఎలా చేస్తాను నీ జీవితంలో కార్యాలు? కాబట్టి దేవుడు దేనికైనా కదిలి రాడేమో కానీ ఒక వ్యక్తి కార్చిన కన్నీరుకి
దేవుడు అంటే ఖచ్చితంగా దిగి వస్తాడంట. కాబట్టి కన్నీటికి ప్రాణం ఉంది. దేని ఉందంటండి? కన్నీరికి ప్రాణం ఉంది. నీ ఏడ్చి ఏడుపు ఏమంటే మనుషులు ఎవ్వరూ చూడకపోవచ్చు, లేదా ఇది ఏడుస్తున్నాడా, ఇది పని అయిపోయిందిగా అనుకోవచ్చు, కానీ ఆ కన్నీటికంటే ప్రాణం ఉందంట. అది దేవుడినంట సింహాసనం మీద కూర్చొనివ్వదంట. అందుకనే కన్నీరు కాల్చిన ప్రతి భక్తుడి జీవితంలో దేవుడు మబ్బు తీసివేసినట్లుగా బైబిల్ చరిత్ర చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవ మనం చూసిన వారమైతే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. చూడండి, ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, యాకోబును అనగా ఇశ్రాయేలు దేవుడు ఏమండి ఆ యొక్క జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు అంటే యాకోబు అంటే మనందరికి తెలుసు. ఆదికాండం 32వ అధ్యాయములో ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరేంటబ్బా అంటే ఏమన్నాడు? నేనండి మీ పెద్దోడు కొడుకుని. అసలే చిన్న కొడుకు. ఏమన్నాడు? నీ పెద్ద కొడుకునండి ఏసావుని అంటున్నాడు. శుభ్రంగా తిన్నాడు, వాసన చూశాడు, స్వరమేమో యాకోబుది, తడిమి చూస్తే ఏసావు వలే ఉన్నాడని చెప్పి ఎవరిని దీవెని ఇచ్చేశాడు. తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, ఎవరిని అన్నదమ్ములు మోసం చేశాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి మోసం చేయాలనిపించలేదు. దేవుడు ఆ రాత్రి అడిగాడంట ఎబ్బేజరేవు దగ్గర, బాబు నీ పేరేంటి? మళ్ళీ పెద్దోడి పేరు చెప్తావా అంటే కాదయ్యా నేను మోసగాడిని యాకోబుని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చినట్టు ఎప్పుడు ఏమండి యాకోబు జీవితంలో 21 సంవత్సరాలు ప్రార్థన జీవితం లేదు. కారణం ఏంటి తెలుసా? ఏమంటే రాహేలు కోసం 7 సంవత్సరాలు మామగారు మోసం చేశారు. మళ్ళీ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ పెళ్లి చేశారు. పిల్లలకంటూ 7 సంవత్సరాలు, మొత్తం 3 ఏళ్ళు 21 సంవత్సరాలు కేవలం స్త్రీ యొక్క వ్యామోహం మీద పడి ఏమండి దేవుడికి దూరం అయిపోయాడు. కానీ ఎప్పుడైతే అన్న చంపుతున్నాడని తెలియగానే ఏమండి నేను చచ్చిపోతున్నాను అని చెప్పి మరణ ఛాయలనే మబ్బు అతను కమ్మేసినాయి అంట. ఈ రాత్రి నాకు చివరి రాత్రి, ఇక తెల్లారి లెగిస్తే అన్నయ్య నన్ను సమీపిస్తాడు, నన్ను చంపేస్తాడు. కాబట్టి ఏమంటే మొదటి మబ్బు ఏమో వేదన మబ్బు. దేవుడు ఆ వేదన మబ్బు, చీకటి మబ్బును తీసివేసి మనందరి జీవితంలో వెలుగునిస్తానంటున్నాడు. ఇక్కడ చూస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, మరణపు మబ్బును చూస్తున్నాం మనం. ఏంటి మరణం మబ్బు అంటే? అన్నయ్య వచ్చి తమ్ముడిని చంపేయబోతున్నాడని సమాచారం ఎప్పుడైతే దాసులు తీసుకొచ్చారో ఎవరిని తన దగ్గర ఉన్న వాటిని 2 పాయలు చేశాడు. వెంటనే ప్రేమ దేవుని బిడ్డలారు ఒంటరిగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నా నన్ను వదిలే బాబు, నేను వెళ్ళిపోతానన్నా. లేదు ప్రభువా నన్ను దీవించు, నా పాపాలు బట్టే కదా నన్ను దీవించట్లేదు, ఇదిగో నా నోటితో ఒప్పుకుంటున్నా నేను యాకోబుని. యాకోబు అంటే పేరుకి అర్థం పాపము, మోసగాడు అని అర్థం అన్నమాట. ఎవరైతే మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఉన్న మరణ మబ్బు లేదా ఆ మబ్బు యొక్క దినము మనం పోవాలి అంటే మనం దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. మన పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్న మాట తెలుసా? అతిక్రమములు విడిచిపెట్టువాడంట కనికరం పొందుతాడంట. పాపం దాచుకునేవాడు ఎవడో కూడా దీవించబడ్డు. అతిక్రమం దాచిపెట్టుకుంటే వర్ధిల్లం. వాటిని విడిస్తేనంటే కనీసం దేవుడు పాపం క్షమించకపోయినా మనోడేగా సర్లే తప్పవడు చేయడు అంట మనల్ని క్షమిస్తాడంటండి. మన పాపాలే మనకి అడ్డుగా ఉన్నాయని 59:1 యెషయా గ్రంథంలో చదువుతాం ప్రేమ దేవుని బిడ్డలారా. చిన్న ఎలక చాలు, చిన్న తుప్పు ముక్క చాలండి గ్యాస్ పొయ్యిలో గ్యాస్ ఆపడానికి. చిన్న బెజ్జం చాలు ట్యాంకులో ఉన్న నీళ్లు కారిపోవడానికి. మన చిన్న పాపం చాలు దేవుడి దగ్గర నుంచి మనకి దీవెన రాకుండా చేయడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మొదటి మబ్బు వేదన అనే మబ్బు, రెండో మబ్బు పాపపు మబ్బు, మరణ మబ్బు అన్నమాట. ఈ మబ్బు ఎలా తొలగించుకోవాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గర పాపపు ఒప్పుదల. దేవా నేను పాపిని, నేను పాపం చేశాను. ఓ పాట ఉంది కదా, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని, అపరాధినై అందుడనై అపవాదితో
అనుచరనై అపరాధినై అందుడనై అపవాదితో అనుచరనై సంచరించితి లోకములో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో. ప్రభువా, నేను మోసపోవడం కాదు, నా ద్వారా ఎంతమంది మోసపోయారో, అందాన్ని బట్టి, చదువును బట్టి, ఏమండి నేను చెప్పిన మాటలు బట్టి ఎంతమంది మోసపోయారు, ఎంతమంది మోసానికి కారుకున్నయ్యానో. దిలీలి ఆ మోసం గెహాజీని పడేసింది. కాబట్టి గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, దేన్ని చూసి మోసపోయామో, దేన్ని చూసి పాపం కాదనుకున్నామో, అవ్వనుకుందంట ఆ పండు చూసి ఆహా ఎంత రమ్యంగా ఉందో, అంతవరకు దేవుడు ముట్టకూడదంటే ఇప్పుడు ఆహారానికి రమ్యముగా అనిపించిందంట, తినదగినట్లుగా అనిపించిందంట. పాపంలో పడిపోయింది, ఆత్మీయతను కోల్పోయి పాపపు భ్రష్టు జీవితంలో అల్లాడిపోయింది. దేవుడు దిగి వచ్చాడు, చర్మపు వస్త్రాలు తీసి ఆమెకు చుట్టి ఏదేను తోటలోంచి బయటికి పంపించి బ్రతకమన్నాడు. వేదనతో బిడ్డల కంటావు, శ్రమతో పంటను పండిస్తావు అని చెప్పి వారి ఇరువుని శపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ మరణపు మబ్బు నిన్ను కమ్ముకొని ఉందో నా దేవుడు మాటిస్తున్నాడు, ఇదిగో నేనే ఆ మరణపు మబ్బును, అతిక్రమములను నేనే మబ్బులుగా తీసివేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. మరొక మాట చదువు నేను ముగించేస్తాను. నిర్గమాకాండము 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే ఏమిటి దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే మోషే ఈ సీనాయి పర్వతం దగ్గరికి నువ్వు రావాలబ్బాయి. 3 దినాలు ఇశ్రాయేలు ప్రజలు ఎవరూ కూడా అపవిత్రంగా ఉండకూడదు. ఎవరికి వారు వస్త్రాలు శుభ్రపరచుకొని ఉతుక్కోండి. అలాగే ఏ స్త్రీ దగ్గరికి ఏ పురుషుడి దగ్గరికి స్త్రీకి వెళ్లకుండా 3 దినాలు తమ పరిశుద్ధపరచుకోండి అని చెబుతూ ఈ 19వ అధ్యాయం 9వ వచనంలో చక్కటి మాట రాశాడు చూడండి. ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులో నీ వద్దకు వచ్చేదని చెప్పాను. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటే కారు మబ్బులో వస్తాడంట. ఆయన వస్తున్న అనుభవాలు చూసినప్పుడంట నమ్మకం ఉంచిన వారందరి జీవితంలో కమ్మని కార్యాలు చూస్తారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నమ్ముచున్నావా? ఒక కుర్రవాడిని తీసుకొచ్చాడు తండ్రి. యేసుక్రీస్తు లేడండి, ఆయన ఒక 3 శిష్యులు తీసుకొని పైకి వెళ్ళాడు, రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు అంటే సరే 90 ఉన్నారు కదా, నా కుమారుడుకున్న చాంద్ర రోగాన్ని తప్పించమంటే చీపురి కట్టే పట్టుకున్నారు, జుట్టే అట్టుకున్నారు, దెయ్యాన్ని వదిలించాలని చెప్పి ప్రయత్నించారు కానీ వాళ్ళు వల్ల అవ్వలేదంట. తెల్లవారుజామున యేసుక్రీస్తు కిందకి వచ్చి ఏంటి ఇంతమంది జనం ఉన్నారని అడిగితే ఎవరో చెప్పారు, రాత్రి నుంచి చూస్తున్నామండి నీ శిష్యులు దెయ్యం వదలకొడతారేమోనని, వదలట్లేదు. వెంటనే చూసి మూర్ఖతరం వదలారా, ఇంకెంతకాలం మీ మధ్య ఉంటానని చెప్పి తండ్రితో అంటాడు, నమ్మిక ఉంచుచున్నావా? ఏమి నమ్మిక ప్రభువా? ఆడిని నమ్మా, ఈయన్ని నమ్మా, ఇప్పుడు నిన్ను కూడా నమ్ముతున్నా, నాకు పెద్ద ఏమీ తేడా అనిపించట్లేదు. దేశీ అన్నాడు, నువ్వు నమ్మిన ఎడలా దేవుడి కార్యాన్ని చూస్తావు. నమ్మకమే. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, గుడికి వెళ్తే దేవుడి కార్యం చేస్తాడా? చేస్తాడు. ఎలా? రోగాలు 2 రకాలు. చెప్పండి ఏంటంట? రోగాలు 2 రకాలు. ఒకటి శరీర రోగం. ఏ రోగం ఇది? ఇది టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్ది, జెండు బావు రాసుకుంటే తగ్గిపోద్ది, తలకు నూనె పెడితే తగ్గిపోద్ది, వాము అరుకు తాగితే తగ్గిపోద్ది, ఆపరేషన్ చేస్తే తగ్గిపోద్ది. ఇవన్నీ శరీరంతో వచ్చిన రోగాలు, జ్వరాలు, గట్రవై. ఇంకోటి ఉంటాయి, ఇవి సాతాను తెచ్చిపెట్టిన రోగాలు, చాతబడి, చిల్లంగి వంటివి అన్నమాట. ఏ రోగం? ఈ రోగాలు టాబ్లెట్లకు తగ్గుతాయా? మందులకు తగ్గుతాయా? శిలాయిలకు తగ్గుతాయా? ఏమంటే కోర్సు వాడితే తగ్గిద్దా? తగ్గవు. ఏం చేయాలి? చేయవలసిన ప్రార్థన చేయాలి. కాబట్టి అందుకనే దేవుడి వాక్యం సెలవిస్తుంది, మొదటి ఆసుపత్రికి వెళ్ళి ముందే అంట మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొని, అయ్యా నేను వెళ్తున్న పని నాకు సఫలం చేయాలి అంటే ముందు నాలో ఉన్న దుష్ట శక్తిని బంధించండి. నాలో ఉన్న సాతాన్ని బంధిస్తే ఇదిగో యొక్క వైద్యుడు నాలో ఉన్న భూతమును తీసివేస్తే లోక వైద్యుడు నన్ను బాగు చేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు, చూపించుకోవద్దని చెప్పట్లేదు, టెస్టులు చేయించొద్దని చెప్పట్లేదు. కానీ నీకు వచ్చిన రోగము లోక సంబంధమైన రోగమా,
సాతాను తెచ్చిపెట్టిన రోగమా? కొన్ని రోగాలు మందులకు తగ్గుతాయేమో, కొన్ని రోగాలు ఎన్ని మందులు ఆడినా తగ్గవని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి తగ్గని రోగములకు, కుదరని రోగములకు యేసే మందై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువా నా హితబోధకుండా, యేసు ప్రభువా నా హితబోధకుండా, దోషములు క్షమించు దొడ్డ జనకుండా, దోషములు క్షమించు దొడ్డ జనకుండా, యేసు ప్రభువా నా హితబోధకుండా. కాబట్టి నమ్మకం ఉంచండి, ప్రభు జరిగిస్తారని. నా మీద ఉన్న కారు మబ్బులు దేవుడు వచ్చి తానే నాలో ఉన్న మబ్బును తీసివేసి నాలో వెలుగును ప్రకాశిస్తాడు. నమ్మిక అనే సూర్యుడిని ప్రకాశిస్తాడు. మలాకి 4:2 ఉంటది కదా, ఆయన రెక్కల కింద స్వస్థత, ఆయన వెలుగులో మనందరి జీవితంలో కార్యాలు జరుగుతాయి గనక ఈరోజు ఏ మబ్బుతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావో నాకు తెలియదు. నా యేసయ్య ఈరోజు నీ మబ్బులన్నీ విడిపించడానికి, నువ్వు చేసే ఆ వేదన, నువ్వు కార్చే ఆ పాపపు ఒప్పుదల, నమ్మిన విశ్వాసమే నీ రోగము తగ్గిస్తే. చాలాసార్లు యేసుక్రీస్తు అంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, నీ నమ్మిక చొప్పున జరుగును గాక అని పంపించినట్లు దేవుని దాసుడిగా క్రీస్తు మన కొరకు కార్చిన రక్తాన్ని బట్టి ఏ రోగంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీరుతో వచ్చావో, ఏ మబ్బుతో వచ్చావో, నా దేవుడు మీ మబ్బులన్నీ తొలగించి నెమ్మది, శాంతి, సమాధానముతో క్రీస్తు మన కొరకు కార్చిన రక్తము చేత పరిశుద్ధపరచును గాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం.